శరీరాన్ని బట్టి సహజంగా స్త్రీలకైనా పురుషులకైనా ఎలాంటి ఆశలు రేకెత్తుతాయంటే, శరీరాన్ని సుఖపెట్టటమే, శరీరానికి కావలసిన అన్నిటినీ సమకూర్చటమే జీవిత ధ్యేయం అనే విధంగా మన మనసు పరిగెత్తిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తాను. కొంతమంది కాదు, దాదాపు చాలామంది. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధానికి దూరం అయిపోయింది అన్న. భర్త ప్రేమానురాగాలు లేవు ఇప్పుడు ఆమెకి, ఆయన్ని కోల్పోయింది. ఇప్పుడు సహజంగా కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 18 ఏళ్ళకి ఆమెకి వివాహం అయింది అనుకుందాం. 7 ఏళ్ళు అంటే ఎంత వయసు అండి? ఈ ఒక 2, అవి ఒక 5, 25 సంవత్సరాలు, 25 ఇయర్స్. అంటే 25 ఏళ్లకే 100 ఏళ్ల జీవితం అయిపోయిందా? తనకు కోరికలు ఉండవా? తనకి ఆశలు ఉండవా? తనకి వాంఛలు ఉండవా? ముఖ్యంగా లైంగిక వాంఛలు. ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అంటే కొంతమంది ఈ పేరు ఎత్తడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు, కానీ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరి హృదయాల్లో చాలా వరకు జవసత్వాలు సరిగ్గా పనిచేసే వాళ్ళు అందరి హృదయాల్లో ఈ కదలికలు ఉంటాయి కనుక నేను ఓపెన్గా చెప్తున్నాను. తమకై తమకు పుట్టకపోయినా పక్కన వాళ్ళన్నా అంటారు, ఏమ్మాయి ఎంత వయసు, 25 ఏళ్ళు లేవు నీకు, ముక్కు పచ్చలారని జీవితం అయిపోయింది, అందరూ భార్యాభర్తలు ముద్దు ముచ్చట కలిగి ఎంత చక్కగా ఉంటున్నారు, వాళ్ళకి అన్ని విధాల సుఖం, ఆనందం, సంతోషం అన్నీ ఉన్నాయి. ఏంటమ్మాయి కోల్పోయి నువ్వేంటి ఇలాగనే ఉండిపోయావేంటి? ఆ అబ్బాయిని, చనిపోయిన అబ్బాయినే తలుచుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? చచ్చిపోయినోడు ఏమో వస్తాడా? రాడు కదా. అందరూ సుఖపడుతున్నారమ్మా, అందరూ సుఖపడుతున్నారు. అర్థమైందా? నువ్వు ఎట్లా అమ్మా, ఇట్లా ఒంటిగత్తెగా కాబట్టి నువ్వు కూడా ఏదన్నా ఫలానా అబ్బాయి ఏందో నీకెళ్ళే చూస్తున్నాడు, 2 నెలలుగా గమనిస్తున్నాను, మరి మంచివాళ్ళలాగా ఉన్నాడు, మరి ఏదన్నా నీకు న్యాయం చేస్తాడేమో, కాస్త అబ్బాయిని కాస్త, కానీ ఇట్లా మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులే కాబట్టి ఈ 25 ఏళ్ల వయసున్న ఆమెకి నీ వయసు చిన్నది, నువ్వు ఏం అనుభవించావు, ఏం సుఖపడ్డావు, ఈ మాటలు వినపడ్డప్పుడు నిజమే కదా, మనం ఏం అనుభవించాం లైఫ్ని. ఈ సుఖము అనుభవించావా, ఏం అనుభవించావు అన్న దానిలో మొట్టమొదట అంతర్లీనంగా ప్రతిధ్వనించేది లైంగికత. అంటే ఈ శరీరం, వినండి బాగా, ఈ శరీరం ఎలా బోధించిద్ది మనకంటే, లైంగిక ఆనందం పొందటమే జీవితంలో ప్రథమ ఘట్టం, ప్రాముఖ్యమైన ఘట్టం. అర్థమైందా? అదే ముఖ్యమైంది, అదే జీవితంలో చాలా ఆనందకరమైంది, అదే ప్రాముఖ్యమైంది. అది లేకపోతే ఈ జీవితానికి అర్థమే లేదు. ఇంత అందం ఉండి ఏమి లాభం, అంత అడవిగాచిన వెన్నెలైపోతుంది. సినిమాలో డైలాగులు, పాటలు ఇవి కూడా బాగా కోఆపరేట్ చేస్తాయి. పక్కింటోళ్ళు లేదా బంధువులు, కొంతమంది శ్రేయోభిలాషులు మేలు కోరినట్లే. కొంతమంది ఏమంటారంటే, సరే డైరెక్ట్గా ఈ లైంగికత అనే విషయాన్ని మాట్లాడడానికి కొంతమంది ఫీలింగ్స్ వల్ల ఏమంటారంటే, అమ్మ నీకు నీడ ఉండాలి కదా, నీకంటూ ఒక తోడు ఉండాలి కదా, రేపు మంచి అయినా చెడ్డైనా నిన్న ఆలనా పాలన చూసుకుని ఒక తోడు ఉండాలి కదా అన్న రూట్లో వస్తారు. అంటే ఇలా రావటం, భర్త చనిపోయిన స్త్రీ మరో పెళ్లి చేసుకోవటం తప్పు అని నేను అనట్లా. సమాజం ఏ విధంగా ప్రేరేపించిద్దో, శరీరం ఏ విధంగా ప్రేరేపించిద్దో అది మాత్రమే నేను మీ దృష్టికి తెస్తున్నా, పురుషుడైనా స్త్రీ అయినా. కానీ నాకు తెలిసి అన్నాకి కూడా ఇలాంటి సోదరులు చాలా వచ్చి ఉండాలి. వచ్చి ఉంటాయా, వచ్చి ఉండవా? మీరేమంటారో చెప్పండి. కన్ఫామ్ అన్నాన్ని కూడా ఇలా అని ఉండొచ్చు. నీ భర్త చనిపోయాడు కనుక నువ్వు మరో వివాహం చేసుకోవటానికి యోగ్యురాలివి, ధర్మశాస్త్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది అని కూడా చెప్పు ఉండొచ్చు. ఆమెని శరీరం కూడా వేధించి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె కూడా ఆషేరు గోత్రికురాలైన ఆదాము సంతానమే, ఆమెలో కూడా ఆదాము రక్తమే పనిచేస్తుంది గనుక ఆమె శరీరం ఆమెను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. బంధువులు, ఇంటివారు ఆమెని ప్రేరేపించి ఉండొచ్చు మరో వివాహానికి. నిజమే,
నేను అందగత్తెని, నేను చాలా సౌందర్యంగా ఉన్నాను. పిచ్చి పిచ్చి ముఖాలు వేసుకున్నోళ్ళు జీవితాన్ని హాయిగా భర్తతో సుఖ సంతోషాలు అనుభవిస్తుంటే, ఇంత సౌందర్యం కలిగి ఇంత గ్లామర్గా ఉండి నేనెందుకు ఇలా ఉండాలి, నేను కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక ఎంపిక ఆమె ముందు కదులుతుంది. మరోపక్క జీవితమంతా అందుకోసమేనా నా కుమారి? జీవితమంతా అదేనా? అదే ప్రాముఖ్యమైందా? డబ్బు, లైంగిక ఆనందాలు, ఐహిక విచారాలు, మనుషుడు తాత్కాలికంగా పొందే ఈ సుఖ సంతోషాలు అదేనా జీవితం నా కుమారి? అంతకంటే శ్రేష్టమైన జీవితం నేను కాదా అనే దేవుని స్వరం. అంతకంటే ఆనందకరమైన, శ్రేష్టమైన, మధురమైన జీవితం నేను ఇవ్వలేనా నా కుమారి? ఏం ఎంపిక చేసుకుంటావు అన్నా ఒక అద్భుతమైన ఎంపిక చేసింది. 84 ఏళ్ళు జీవించిందటండి. 84 సంవత్సరాలు అంటే సుమారు 25 సంవత్సరాల నుంచి ఇక దేవునితో నడక మొదలుపెట్టి 25 ఏళ్ల వయస్కురాలికి ఎన్ని కోరికలు, ఎన్ని వాంఛలు, ఎన్ని జీవితాశయాలు శరీరాన్ని బట్టి ఉంటాయో అన్నిటినీ తొక్కిపడేసి ఒక మనిషికి నేను దాసురాలై ఒక మనిషికి ఊడిగం చేసేదానికి నన్ను నేను అప్పగించుకున్నట కంటే నా దేవునికే నన్ను నేను అప్పగించుకుంటాను. ఎంత అద్భుతమైన ఎంపిక చెప్తా వినండి. ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. నాకు తగ్గోడు ఎవరో దొరుకుతాడు, చేసుకున్నాక వాని ఇంట్లోనే పడుండి వానికి ఊడిగం చేయాలిగా. వానికి కాళ్ళు వత్తాలి, వానికి పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, వాడి వంశాన్ని నేను నిలబెట్టాలి, వాని వంశానికి నేను వృద్ధి కలిగించాలి. వానికి ఈ లైఫ్ని అప్పచెప్పేసి, ఈ తనువుని, ఈ ప్రాణాత్మలను అప్పచెప్పేసి వాని ఇంటనే పడుండి గూట్లో కూర్చొని ఆ పెట్టే ముద్ద వాడు తీసుకొచ్చి పెడితే తిని అట్లా బతికేసి లైఫ్ని అతనికి అప్పచెప్పటం ఒకటి. యెషయా గ్రంథంలో 54:5లో నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడని రాయబడి ఉంది కదా. నేనేదో ఒక నరుణ్ణి ఆశ్రయించి నరుడి దగ్గరికి వెళ్ళి వానికి ఊడిగం చేసి వాని వంశాన్ని వృద్ధి చేసి వానికి సేవ చేయటం కన్నా నేను నా దేవుని పాదాల చెంతకు వెళ్తాను. అదే నా అత్తగారిల్లు అనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను అత్తగారింటికి వెళ్తే ఇంట్లోంచి బయటికి రానిరుగా, అంతా ఇంట్లోనే. భర్త వెళ్ళి కష్టపడి తీసుకొచ్చి నాకు అన్ని సమస్తం ఇంట్లోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆ ఇంటనే పడి నేను అన్ని పనులు చేయాలి. అదేదో దేవుని ఇంట్లోనే పడుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎక్కడ పడి ఉంటాను? నా దేవుని ఇంట్లోనే పడుంటా. అదే అత్తగారిల్లు అనుకుంటా. అక్కడైనా నేను లోపలే గదిలోనే ఉండాలి. అదేదో నా దేవుని సన్నిధిలో వదిలిపెట్టకుండా నేను ఉంటే అక్కడ దొరికేదేమో ఈ లోకంలో ఈ జీవితం అది 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో నడుస్తుంది. తర్వాత పోతాను. నేను పోయిన నాడు నా బంధాలు పోతాయి, నా అనుబంధాలు పోతాయి, నన్ను హత్తుకున్న వాళ్ళు, నేను కన్నోళ్ళు, నన్ను కన్న మొత్తం పోతారు. ఒంటరికత్తెని. నా చావులో ఎవరు నాకు తోడు రారు. అదే నేను నా దేవునికి జీవితాన్ని అంకితం చేశాను అనుకో, ఆయన ఇహమందును పరమందును కూడా నన్ను విడవడు కదా. నాకు శాశ్వతమైన యజమానుడు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి వీరందరూ, ఇప్పుడున్నటువంటి ఈ భార్యాభర్తల అనుబంధాలన్నీ ఒకనాడు విచ్ఛిన్నమైపోతాయి కదా. ఎవరిదో వాళ్ళు తెంచుకొని వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినాడు అందరూ కలిసి అక్కడ చేరతారు కదా. అందరికీ తానే భర్త అయి ఉన్నాడు కదా. సంఘం అంతటికి తానే శిరస్సు కదా. సంఘము ఆయనకు భార్య కదా. అదేదో సచ్చిన తర్వాత పోయి ఆయనకు వధువు అయ్యే కంటే ఈ జీవితాన్ని, ఈ యవన ప్రాయాన్ని ఆయనకి అంకితం చేస్తాను. ఆయన సన్నిధే నా అత్తగారిల్లు.
ఆయనే నా యజమానుడు, నా ఏలినవాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట నేను ఊహించానంటే, చెప్పానంటే, దేవాలయమును విడువక రాత్రింబగళ్ళు ఉపవాసముల చేత ప్రార్థనల చేత దేవునికి సేవ చేయుచుండెను అనుంది. దేవాలయమును విడవలేదట. నిజమే, అత్తగారింటికి పోతే పద్దాకలి ఆడబడితే ఆడు బానిస్తారా? ఏమండి, నేను బయటికి పోయి ఇద్దేస్తానంటే ఒక్కొక్క భర్త కనీసం బోరింగ్ దగ్గర కూడా బానేడు, పంపు దగ్గర కూడా బానేడు. నేనేం చేస్తా, ఉండు లోపలే ఉన్నా అంటే ఇల్లు దాటి బయటికి రానివ్వరు కొంతమంది. అప్పటి రోజుల్లో ఆ సిస్టమ్ ఇంకా ఎక్కువగా ఉండేది. గుడారంలోనే ఉండాలంతా. అదేదో నా దేవుని గుడారంలోనే నేను ఉంటాను, ఆయన సన్నిధిలోనే నేను సేవ చేస్తాను, ఆయనే నా సమస్తం. ఒక మనిషికి నేను ఊడిగం చేస్తే అది వానితోనే పోతుంది. ఒక దేవునికి, ప్రభువుకి నేను ఊడిగం చేస్తే అది శాశ్వతంగా నిలిచుంటుంది. కాబట్టి మనుష్య సేవ కంటే కూడా ముందు నేను దేవుని సేవకే ప్రయారిటీ ఇస్తాను. అయ్యయ్యో, చిన్న ప్రాయం, కోరికలు ఎట్లా, వాంఛలు ఎట్లా, అయ్యయ్యో చాలామంది చాలా సుఖాలు అనుభవిస్తున్నారు, అయ్యో నీ లైఫ్ అంతా వ్యర్థమైపోతుంది కదా. నోరు ముయ్యవే శరీరమా, ముయ్యవే నోరు శరీరమా, మిడిసిపడే శరీరమా, ఉప్పొంగే శరీరమా, ఎంతవరకే నీ ఆనందం, నీ భోగం? ఏ రోగం రానంత వరకేనే. ఒక్క రోగం తగిలిందంటే అన్నీ పోతాయి. నీ లైంగిక ఆనందాలు పోతాయి, ఇచ్చలు పోతాయి, భోగాలు పోతాయి, రోగాలు వస్తాయి. ఎంత మాత్రమే, ఎన్ని సంవత్సరాలే అయినా, ఎన్ని సంవత్సరాలైనా తృప్తి ఉందే శరీరమా? ఆశ తీరిందే శరీరమా? ఇంతవరకు చాలు అనిపించిందే శరీరమా? తింటానే ఉన్నావు, తృప్తి లేదు, ఇంకా కొత్త కొత్త రుచులు కావాలి. కడతానే ఉన్నావు, తృప్తి లేదు, చూస్తానే ఉన్నావు, తృప్తి లేదు, వింటానే ఉన్నావు, తృప్తి లేదు. ఏమండి, అన్నా అనేటువంటి ప్రవక్తికి ఇవన్నీ ఎదురైనప్పుడు తన శరీరమును గద్దించింది. ఉప్పొంగుతున్న తన శరీరేచ్ఛలను కాలి కింద తొక్కి పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆమె సామాన్యురాలా, తక్కువదా? 2 ఎంపికలు తన ముందుకి దేవుడు తెచ్చినప్పుడు దేవుణ్ణే కోరుకుంది. అందుకు గాను ఆమెకి ఎంత ధన్యత దక్కిందో తెలుసా? ఈ విశ్వమును నిర్మించినటువంటి నిర్మాణకుడైన ప్రభు కన్యగర్భాన భూమి మీద పుట్టినప్పుడు ఎంతమందికి ఆ బాలుడై ఉన్న యేసును చూసే ఛాన్స్ లభించిందో లేదో నాకు తెలియదు. కానీ అన్నా మాత్రం ఈ విశ్వాన్ని నిర్మించిన వాణ్ణి తన చేతులతో ఎత్తుకునే ఛాన్స్ వచ్చింది. ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. విశ్వాన్ని నిర్మించిన వాడు యేసు, ఆకాశ మహాకాశాలను నిర్మించినవాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన యందు సృజించబడింది అని కొలసై పత్రిక 1:15 సాక్ష్యం ఇచ్చింది. ప్రియులారా, అలాంటి మహనీయుణ్ణి ఆమె చేతులతో ఎత్తి పట్టుకునే ఛాన్స్ వచ్చి, ఒక్కసారి కిందికి చదువునానా. రాత్రింబగళ్ళు దేవునికి సేవ చేయుచుండెను. ఆ తర్వాత కింది చదువు. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభు ధర్మశాస్త్రం చూసారా, యేసును చూసింది, యేసును ముద్దాడింది, యేసుని హత్తుకుంది. అంతేకాదు, ఆమెకు బయలుపరచబడిన సత్యాన్ని అప్పుడే ఆయనను గూర్చి ప్రకటించటం మొదలుపెట్టింది. ఇప్పుడు యేసును గూర్చి శుభవార్త చాటిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో గుర్తించారా మీరు? యేసును గూర్చి మాట్లాడటం మొదలుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరో గుర్తించారా? సుమయోను వచ్చాడు, మరియమ్మకు చెప్పాడు, జనానికి చెప్పాడో లేదో మనకి తర్వాత. కానీ అన్నా మాత్రం ఆయనను గూర్చి జనులతో మాట్లాడిందట. యేసును గూర్చి మొట్టమొదట ఇతరులకు పరిచయం చేసే ఛాన్స్, ఆయన్ని ఎత్తుకొని ముద్దాడే ఛాన్స్ మామూలు విషయమా? అమ్మో, విశ్వ నిర్మాణకుడు, మనల్ని నిర్మించినోడండి, మనకి ముక్కు తయారు చేసి ముక్కులో గాలి వాయువును నింపినోడు యేసయ్య. ఆయన్ని పట్టుకునే ఛాన్స్ వచ్చింది ఆమెకి.
కదా. ఇప్పుడు మనం రేపు పరలోకం పోయిన తర్వాత పెద్దవాడైన యేసును హత్తుకుంటాం, కానీ బాలుడైన యేసు దొరకడం మనకి. కానీ బాలుడైన యేసును చేతల్లో మోసింది. రేపు యేసయ్య దగ్గరికి పోయినా ఒకవేళ మనం ఆయన హత్తుకుంటే ఆయన మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని మోస్తాడు. కానీ ఆయన్ని మోసే ఛాన్స్ మనకు రాదు. కానీ అన్నాకి, సుమేయనుకి, ఇద్దరికి కూడా ఆ ఛాన్స్ వచ్చింది. ఎందుకు? ప్రభువుని కోరుకున్నందుకు. ఎందుకో? వదిలే కొట్టొద్దులే, అంత అవసరం లేదు. ఒరే వద్దంటే కొడతారు. అది సామాన్యమా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు మీకు ఏమర్థమైంది? ప్రతి మనిషికి ఈ 2 ఎంపికలు వస్తాయి. ఇప్పుడు భర్త లేని స్త్రీల గురించి చెప్తే ఈ మ్యాటర్ సరిపోయింది. భర్త ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళేటువంటి స్త్రీల గురించి, భార్య ఉండి కూడా లోకాకర్షణల వైపు వెళ్ళే పురుషుల గురించి ఇంకొంచెం ఆలోచించాలి. అసలు ఏమీ లేకపోయినా సరే లైఫ్ను అలా సమర్పణ చేసుకున్న ఆమె శారీరకంగా ఏమీ పొందలా. కానీ తమ్ముడా, పిచ్చామో మంచామో నీకంటూ ఒక భార్య ఉంది కదా. చెల్లెలా, పిచ్చోడో మంచోడో, నల్లటోడో ఎర్రటోడో పొట్టోడో పొడుగోడు ఎవరో నీకు తగ్గ భర్త నీకు దేవుడు ఇచ్చాడు కదా. వాళ్ళని వీళ్ళని దిక్కుమాలిన రకాలను చూసి నువ్వెందుకు దిక్కుమాలిన పనులు చేస్తావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న. అవసరమైతే అసలు ఏ అనుబంధం లేకపోయినా అన్నాలాగా ఉండిపోయే దమ్ము ధైర్యం నీకు ఉండాలి. అలాంటిది ఏదో నీకు ఇచ్చినదేదో నేను నీకు ఇచ్చాను కదా, ఒక తోడుని. అతన్ని ఎందుకు మోసగించాలి నువ్వు? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని వ్రాయబడి ఉండలేదా? ఎందుకు? వాళ్ళని వీళ్ళని చూసి ఇతరులతో పోల్చుకొని మనిషికి మనశ్శాంతి కరువు చేసేటువంటి దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం ఏందో తెలుసా? పక్కోళ్ళతో పోల్చుకోవటం. పక్క ఇప్పుడు కొద్దిగా రంగు తక్కువ ఉన్నాడమ్మా, కొద్దిగా రంగు తక్కువ నల్లగా ఉన్నాడు, అయితేనే బంగారంలా చూసుకుంటున్నాడు. కానీ ఏమేం ఫీల్ అయితే తెలుసా? పక్కామ భర్త ఎర్రగా ఉన్నాడు, పక్కామ భర్త ఎర్రగా ఉన్నాడు, మా ఆయన నల్లగా ఉన్నాడు. కొంతమందికి వాళ్ళకే పుట్టిద్ది, కొంతమందికి ఏమో పక్కింటి వాళ్ళు పుట్టిస్తారు. అగ్గిపుల్ల తల్లులు ఉంటారు, అగ్గిపుల్ల తల్లులు అద్భుతంగా గీసాడ పెడతారు కాపురాల్లో. కొంపదీసి మీరు అట్టంటి వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఉండకూడదమ్మా. అసలు నువ్వు ఇంత చక్కని దానివి పట్టుకుంటే కందిపోయేటట్టుంటావు. అసలు చూసావా? అసలు పెళ్లి సంబంధం పెళ్లి చూపులు చూసావమ్మా నువ్వు? ఆయనే ఆడా, నువ్వే ఆడా. తారు డబ్బాలాగా నల్లగా, అమ్మో పొగులు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టుంటాడు ఆయన. నువ్వు ఎంత చక్కని దానివి, అసలు ఎట్లా చేసుకున్నావు అమ్మా? వయసు కూడా చాలా పెద్ద వయసులాగుంది. అసలు ఎట్లా నచ్చాడమ్మా తారు డబ్బా నీకు? అబ్బే, నీ అందానికి నీ కలర్కి ఫలానా 3వ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు చూడు, సూపరు. అసలు మీ ఇద్దరు జంట అయితే మామూలుగా ఉండేది కాదు. అయిపోయే అగ్గిపుల్ల గీసే, ఇంకేమాయే. అప్పటిదాకా పాపం ఏ ఫీలింగ్ లేకుండా చక్కగా భర్త అద్భుతంగా కనపడే భర్త అక్కడి నుంచి తారు డబ్బా కనపడతా ఉంటుంది భర్త వచ్చినప్పుడు. ఎందుకు? ఆ సైతాన్ తీసిపోయింది కదా. ఏమండి, నీకు ఎవరిని ఇవ్వాలో, ఏ పొజిషన్లో ఇవ్వాలో, ఎలాంటి వ్యక్తులను ఇవ్వాలో ఆయనకు తెలియదు? తెలుసా లేదా? ఇచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు ఆ నీచమైన ఆలోచన? ఇది ఓన్లీ భర్తలు భార్యల విషయంలోనే కాదు, భర్తల్ని కూడా కొంతమంది ఇలానే అంటారు. ఏందిరా నువ్వేమో హీరోలాగా ఉంటావు, సినిమా వాళ్ళు చాలరు నీ దెబ్బకి, ఏడ దొరికిందిరా, పిచ్చిదాన్ని చేసుకున్నావు నాయన, రైల్వే స్టేషన్లో ముష్టెత్తుకునేటట్టు ఉంటుంది అమ్మ మొహం అనేవాళ్ళు ఉంటారు. అప్పటిదాకా ప్రశాంతంగా కాపురం చేసుకునేవాళ్ళు ఈ దరిద్రుడు ఈ మాట అనగానే అప్పటి నుంచి వాడే రావాక నా దగ్గరికి అంటాడు. ఏంది నిన్నటిదాకా బాగా నన్ను ఎందుకంత కసిరించుకోండి, ఏంది ఆర్గ్యూ చేస్తున్నావు అంటాడు. బజార్లో నడుస్తూ ఉండేటప్పుడు కూడా నా వెనక నడవబాకు నువ్వు. అదేంది నీ వెంట నడవకపోతే నీ ఇటుపక్క నడవద్దన్నానా? నా వెనక రా, కొంచెం దూరంగా రా, నేను ముందు వెళ్తా,
ఎక్కడో వెనక రా, నా పక్కన నడిస్తే నా చిరాకు పడుతుంది అంటాడు. వచ్చింది వాడికి కూడా గుణం వచ్చింది. ఏ గుణం? ఎందుకు? వాడు చెప్పాడు అనమాట, ఫలానోడి భార్య ఉంది చూడరా, హైట్ వెయిట్ రంగు, నీ పర్సనాలిటీకి ఆ అమ్మాయి అన్నట్టయితే సూపర్ ఉండేదిరా. ప్రియులారా, పక్కోళ్ళతో పోల్చుకొని పచ్చని కాపురాల్ని నాశనం చేసుకున్న సోదోళ్ళు చాలామంది ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో ఉన్నారు. పక్కోళ్ళతో పోల్చుకొని జీవితాల్ని నాశనం చేసుకొని మనశ్శాంతిని కోల్పోయి భ్రష్టుబట్టి సభ్య సమాజంలో అవమానం, కన్న పిల్లల దగ్గర దారుణమైన అవమానం, లైఫ్లో కొలాప్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, శరీరం ఒక పక్క రేపుతుంటే శరీర సంబంధులు ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉంటారు. దేనికి? శరీర వాంఛలు తీర్చుకోమని. జీవితం అంతా శరీరం కోసమేరా అన్న అనుభూతి నీ శరీరం నీకు పుట్టించిద్ది. శరీర సంబంధులు కూడా నీకు అదే నేర్పుతారు. ఇక్కడ నువ్వు ఎంపిక చేసుకోవాలి. ఇతరులతో పోల్చుకోవటం అనే విషయం చిన్న విషయం కాదు. మనశ్శాంతిని నాశనం చేసే విషయం అది. దేవుడు ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇచ్చే లైఫ్ వాళ్ళకి ఇస్తాడు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎందుకు ఇతరులతో పోల్చుకోవాలి? నీకున్న స్థాయి ఏదో నీకుంది. ఇప్పుడు ఉదాహరణకండి, నల్లగా ఉన్నావు నువ్వు, ఎర్రటోడిని చూసి గందరగోళం అయిపోతే నువ్వు ఎరుపవుతావా? కావుగా. నీకు ఇచ్చిన కలర్ ఎవరిచ్చారు నీకు? ఆ కోటింగ్ ఎవరు వేశారు నీకు? ఆ బొమ్మని, నీ బొమ్మను ఎవరు తయారు చేశారు? సృష్టికర్త చేశాడు. నన్ను ఎర్రగా ఎందుకు చేయాలా, నల్లగా ఎందుకు చేసావని అడిగితే ఆయన ఏం చెబుతాడు? నాకు నువ్వు నల్లగా ఉంటేనే నచ్చుతావురా, నాకు నీ కలరే ఇదే నాకు నచ్చింది, నాకు ఇట్లానే నువ్వు ఇష్టం అంటాడు. కుండలు చేసేవాడు నల్ల మట్టితో చేస్తాడు, నల్ల కుండలు వస్తాయి తెలుసా మీకు? ఎర్ర మట్టితో చేస్తాడు, ఎర్ర కుండలు వస్తాయి. నల్ల కుండ అడిగిద్దా, ఎందుకయ్యా కుమ్మరి నన్ను అట్లా చేయలేదు, ఎట్లా చేసావంటే ఏమైంది? పగిలిపోద్ది. ఏం పగిలిద్ది? కుండ పగిలిద్ది. ఎందుకు ఎగస్టాలు దానికి? సృష్టికర్త ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎర్రగున్నానా నల్లగున్నాను, వాడు ఎర్రగున్నాడు నేను నల్లగున్నా, వాడు పొడుగున్నాడు నేను పొట్టిగున్నా, వాడు లావు ఉన్నాడు నేను సన్నంగా ఉన్నా, లేకపోతే నేను లావు ఉన్నాను వాడు సన్నంగా ఉన్నాడు నేను కూడా అట్టయితే, ఇవన్నీ తీసేయి. వాడు 4 ఎకరాలు కూడా సంపాదించాడు, నేను 4 సెంట్లు కూడా, ఇది తీసేవయా, తీసే. నీకు ఉండటానికి తినటానికి ఇచ్చాడా లేదా? లేకపోతే అడుగు దేవుడిని. నీకు కావాల్సిన సహాయం న్యాయంగా జరిగిందా లేదా? అదనంగా దేవుడు ఏదన్నా ఆయన చిత్తమైతే చూసుకుంటాడు. నీకు చెప్తున్న వార్త ఏంటంటే, నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు, పోల్చుకొని నీ మనస్సుని పాడు చేసుకోవద్దు.